ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో కందుకూరు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఒక క్షేత్రం ఉంది. దాని పేరు మాల్యాద్రి. ఈ క్షేత్రంలో నరసింహస్వామి ఆలయం ఒక కొండ మీద ఉంది. ఆలయంలో స్వామి జ్వాలా నరసింహస్వామిగా మహాలక్ష్మి సమేతుడే కొలువై ఉన్నాడు. అగస్త్య మహాముని కోరిక మేరకు స్వామివారి గుడి వారంలో 6 రోజులు మూసివేస్తారు. ఆ 6 రోజులు దేవతలు ఋషులు పూజిస్తారు. ఒక్క శనివారం మాత్రమే మానవులు చేసే పూజ కోసం గుడి తెరుస్తారు. క్షేత్ర పురాణాన్ని బట్టి ఇంద్రుని భార్య శచీదేవి స్వామివారిని జ్యేష్ఠ మాసంలో 3 శనివారాలు పూజించి సంతానాన్ని పొందింది. భారీ ప్రమాణంలో ఉన్న ఒకే ఒక రాతి కింద ఏర్పడిన పెద్ద పెద్ద గుహలు ఇక్కడ చాలా వింతగా ఉంటాయి. లక్ష్మీదేవి ఆలయానికి ముందు బ్రహ్మాండమైన కొండల మధ్య చీలిక ఉంటుంది. ఇరుకైన మెట్ల దారి కూడా ఉంటుంది. చాలా ఆశ్చర్యం అలా ఉండటం. తర్వాత ఇంకొకటి, ఖమ్మం జిల్లాలోని నాగులపంచ అనే ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో గజగిరి అనే క్షేత్రంలో ఒక విచిత్రమైన స్వామి ఆలయం ఉంది. ఇక్కడ కొండ గుహలో నరసింహాలయం ఉంటారు. గర్భగుడిలో మంగళగిరిలో ఉన్నట్లే కొంత పానకం తీసుకుని కొంత భక్తులకి తీర్థంగా ఇచ్చే పానకాల స్వామి తూర్పు ముఖంగా నోరు బాగా కనిపిస్తూ ఉంటుంది. నామాల రూపంలో వెలిశారు ఇక్కడ. ఎదురుగా గోడ మీద పడమరకి చూస్తూ రంగనాథస్వామి, ఉత్తరానికి చూస్తూ అమ్మవారితో కలిసిన వరాహస్వామి ఒంటికాల మీద నిల్చున్నట్లు కనిపిస్తారు. కానీ గుహ ముందు ద్వారపాలకులైన జయవిజయులు ఒకళ్ళు ఉత్తరాభిముఖంగాను మరొకరు పశ్చిమాభిముఖంగాను ఉంటారు. ఇలా ఎక్కడా ఉండదు. ఇది ఒక విచిత్రం. తర్వాత ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరు నుంచి 16 కిలోమీటర్ల దూరంలో సింగరాయకొండ అనే క్షేత్రంలో ఒక స్వామి ఆలయం ఉంది. సముద్ర మట్టానికి 200 అడుగుల ఎత్తుగల కొండ మీద 15వ శతాబ్దానికి ముందే ఈ ఆలయం ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. నారద మహర్షి ఈ ప్రదేశంలో తపస్సు చేస్తే స్వామి అతనికి ప్రత్యక్షమై ఆ మహర్షి కోరిక మేరకు ఇక్కడ వెలిశారని చెప్పని స్థల పురాణం తెలియజేస్తుంది. స్వామిని ఇంద్రుడు కూడా దర్శించారని ఇక్కడ భవనాసి అనే కోనేరు చరిత్ర చెప్తోంది. ఆలయంలోని స్వామి పేరు శ్రీ వరాహ నరసింహస్వామి. భక్తులు స్వామిని తాత అని ఆప్యాయంగా పిలుస్తారు. ఇక్కడ స్వామివారి విగ్రహం 6.5 అడుగుల ఎత్తులో చాలా అందంగా ఉంటుంది. స్వామి కన్నులలో అద్భుతమైన ఆకర్షించే శక్తి ఉందనడానికి సాక్ష్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వారి నుంచి బ్రిటిష్ వాళ్ళ వరకు పైగా నేడు భారత ప్రభుత్వం కూడా స్వామి దృష్టి సోకిన సముద్రంలోని ఓడలు క్షేమంగా చేరటానికి మొక్కుబడిగా ప్రతి ఏటా కొంత ధనం చెల్లిస్తారు. గుడిలో ఒక సొరంగం కూడా ఉంది. ఆలయంలో స్వామివారు సింహాచలంలోని స్వామి వలె శివాలయంలో శివలింగం ఉన్నట్లు గర్భగుడి మధ్యలో ఉంటారు. ఇది వైష్ణవాలయాల సంప్రదాయానికి విరుద్ధమైనప్పటికీ ఇక్కడ లక్ష్మీదేవి గర్భగుడిలో ఒక మూలం ఉండడం మరీ విచిత్రం. అలాగే నల్గొండ జిల్లాలో ఉన్న వలిగొండ మండలంలో ఉన్న వేములకొండ గ్రామంలో వేములకొండ గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో మత్స్యగిరి అనే కొండ మీద ఒక స్వామి విచిత్రమైన ఆలయం ఉంది. సుమారు ఈ కొండ ఎత్తు 500 అడుగుల ఉంటుంది. కొండ మీద నరసింహస్వామి ఎప్పుడు వెలిశాడో ఎవరికీ తెలియదు. స్వామివారికి ఆలయం కానీ విగ్రహాలు కానీ ఉండవు.
కేవలం ఒక మంటపం ఉంటుంది. పైగా కొండ మీద ఒక పుష్కరిణి కూడా ఉంది. ఆ పుష్కరిణిలో విచిత్రమైన ఆకారంలో ఒకే జాతికి చెందిన చేపలు చాలా ఉంటాయి. వాటి ముఖంలో తిరుమణి కాపు వలె ముఖంలోన 3 రేఖలు నామాలుగా కనిపిస్తాయి. పుష్కరిణిలో నీరు ఎప్పుడూ ఇంకిపోదు. పైగా పుష్కరిణిలో గల 3 నామాల చేపలనే నృసింహస్వామిగా భావిస్తూ భక్తులు తమ మొక్కుబడులను చెల్లిస్తుంటారు. కొండపైకి వెళ్ళడానికి మెట్లున్నాయి. ఇటీవలే దేవాదాయ శాఖ వారు కూడా మంచి ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాత నెల్లూరు జిల్లా కేంద్రం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెంచెలకోన అనే క్షేత్రంలో చాలా విచిత్రమైన స్వామి వెలిశారు. పైగా దీని స్థల పురాణం ఏంటంటే, హిరణ్యకశిపుని సంహారం తర్వాత అదే ఉగ్ర రూపంలో స్వామి తిరుగుతూ ఉంటారు అక్కడ. అప్పుడు చెంచురాజు కూతురు చెంచులక్ష్మి ఆయనతో స్నేహం చేసి ఆయన్ని శాంతింపచేస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే, ఆ రోజుల్లో పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి కొడుకే పెళ్లి కూతురికి ఇవ్వాలి, ఓలి అనేది ఇచ్చేవారు కదా. అలాగే నరసింహస్వామి కూడా వాళ్ళకి ఓలి చెల్లించి అప్పుడు చెంచులక్ష్మిని పెళ్లి చేసుకుని ఆ ఇంటి అల్లుడయ్యాడని చరిత్ర చెప్తోంది. పైగా చెంచులక్ష్మిని ఇలా పెనవేసుకుని ఉన్న రూపంలో స్వామి భక్తులకి దర్శనమిచ్చారు. అందుకే అది పెనుశిల లక్ష్మీ నరసింహస్వామిగా ప్రసిద్ధుడయ్యారు. క్రమంగా ఆ పేరే పెంచెల నరసింహునిగాను పెంచెలకోన క్షేత్రంగాను మారింది. స్వామి స్వయంభూ అని గర్భగుడిలో ఉన్న అతి పెద్ద శిలని స్వామి రూపంగా పూజిస్తారు. ఇక్కడ కణ్వ మహర్షి తపస్సు చేసిన పవిత్ర స్థలం ఇక్కడ. ఈ క్షేత్రంలో ఆలయానికి ఎత్తైన రాజగోపురం చాలా ఆకర్షిస్తుంది. వైశాఖ మాసంలో వచ్చే స్వామి జయంతి ఉత్సవాల్లో ఈ చెంచులు వాళ్ళ ఇంటి అల్లుడి కింద భావించి స్వామివారికి మొట్టమొదటి నైవేద్యాన్ని ఇచ్చుకుంటారు. చాలా దట్టంగా ఉండే అటవీ ప్రాంతంలో ప్రశాంత వాతావరణంలో జలపాతానికి సరస్సులకి దగ్గరగా ఉన్న ఈ క్షేత్రం విహార కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. కానీ స్వామి మహిమ ఏంటంటే, ప్రత్యక్ష భక్తుల అనుభవాలు విన్నది నేను. మోకాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు ఇక్కడ కనుక మొక్కుకుంటే స్వామికి ఖచ్చితంగా తగ్గుతాయని చెప్పని అంటారు.